చూద్దాం. ఏపీ వ్యాప్తంగా ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు జూనియర్ కాలేజీల్లో మెగా పీటీఎం నిర్వహిస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా బాలకొండ నియోజకవర్గంలోని భామ్ని మోడల్ స్కూల్లో సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ హాజరయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. డబ్బుల వల్ల మీరు ఆపేసే పరిస్థితికి వస్తున్నారు. అందుకే ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని తీసుకొస్తున్నాం. కళలకు రెక్కలు. మీ యాస్పిరేషన్ తీర్చడానికి ఒక్క పైసా మీరు గ్యారంటీ ఇచ్చే పని లేకుండా పావలా వడ్డీతో ఎంత డబ్బులు కావాలని ఇప్పించి మీరు అనుకున్న చదువుకునేట్టుగా చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దానివల్ల మీరు చదువుకొని ఉద్యోగం వచ్చిన తర్వాత వచ్చిన ఆదాయంతో మీరు ఆ డబ్బులు తిరిగి పే చేసుకునే అవకాశం కూడా వస్తుంది. మీ యాస్పిరేషన్స్ని, మీ కోరికల్ని మీరు చంపుకోవాల్సిన అవసరం లేదు. మీకు శక్తి ఉంది, సమర్థత ఉంది. కానీ ఆ నాలెడ్జ్ కానీ సరైన సమయంలో వస్తే మీ జీవితాలు ఇంకొక లెవెల్కి వెళ్తాయి. అది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక విషయం ఇక్కడ చూస్తే పిల్లల్ని నేను చూశాను, చాలా బ్యూటిఫుల్గా చేశారు. నిజ జీవితంలో ఇది మీరు చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పటి నుంచో మేము ఆలోచిస్తున్నాం. డాక్రా సంఘాలు పెట్టాం, ఉద్యోగాల్లో కాలేజీల్లో రిజర్వేషన్లు తీసుకొచ్చాం. ఈరోజు ఎక్కడికి చూసినా చాలా వరకు సమర్థవంతంగా ముందుకు పోతున్నారు. కానీ ఇంకా కూడా సమర్థవంతంగా ముందుకు పోవాలి. అవసరమైతే నేను ఈరోజు అనిపించింది, ఈరోజు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్లు తీసుకొచ్చాం, చట్ట భద్రత కల్పించాం. భవిష్యత్తులో ఆడవాళ్ళని హీనంగా మాట్లాడే మాటలు కానీ హింసించే బాధ్యత ఎవడన్నా తీసుకుంటే ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకొచ్చి ఆడబిడ్డలకు భద్రత కల్పించే బాధ్యత, భరోసా ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. జెండర్ ఈక్విటీ ఉండాలి, ఆడబిడ్డల్ని గౌరవించే సంస్కారం ఉండాలి. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఎవరైనా ఆడబిడ్డల జోలుకొస్తే అదే చివరి రోజు అవుతుందని చాలా హెచ్చరించాను. ఇంకో పక్క పిల్లలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ డ్రగ్స్ దాని మీద మీరు రాజీ లేని పోరాటం చేయాల్సిన బాధ్యత మీ పిల్లలపైన అందరిపైన ఉంది. అది కూడా మనం డ్రగ్స్ మీద వ్యతిరేకంగా పోరాడమే కాకుండా మనం అందరం ఎక్కడికక్కడ మనం ముందుకు పోగలిగితే ఒక మంచి సమాజాన్ని రూపకల్పన చేసుకున్న వాళ్ళు అవుతాం. ఇప్పటికే విద్యాశాఖలో 28 రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఇంకో పక్క ఇంటర్మీడియట్లో 10 రిఫార్మ్స్ తీసుకొచ్చారు. 38 రిఫార్మ్ తీసుకొచ్చారు. 3వ పేటీఎంకి ఇన్ని మార్పులు వచ్చాయి. ఇంకా 5 ఏళ్లలో 7 పేటీఎంలు ఉంటాయి, మెగా పేటీఎంలు ఉంటాయి. ఈ 7 అయ్యే లోపల నాకు అనుమానం లేదు, దేశానికి ఆంధ్రప్రదేశ్ ఒక ఆదర్శంగా, ఒక రోల్ మోడల్ గా ఎడ్యుకేషన్ అందించే బాధ్యత మనం తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. పిల్లలు కూడా పార్టిసిపేట్ చేయండి, తల్లిదండ్రులు కూడా చర్చించండి. ఎప్పటికప్పుడు మార్పులు తేవాలంటే స్కూల్స్ లో మీరు తీసుకురండి. మీ స్థాయి అయిన తర్వాత గవర్నమెంట్ చేయాలంటే సజెస్ట్ చేయండి. ఇది మన ప్రభుత్వం, మీరందరూ కోరుకున్న ప్రభుత్వం. మీ కోరికలు తీర్చడానికి, మీ యాస్పిరేషన్స్ ని ఫుల్ఫిల్ చేయడానికి పనిచేసే ప్రభుత్వం. అది డెఫినెట్ గా చేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ నేను అన్ని డిపార్ట్మెంట్ని ప్రక్షాళన చేస్తున్నాను. టెక్నాలజీని ఎక్కడికక్కడ అనుసంధానం చేస్తున్నాం. మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, మీరెవ్వరూ ఊహించి ఉండరు. ఈరోజు ఏ పని కావాలన్నా ఏ ఆఫీసుకు పోయే పని లేదు. మీరు మీ వాట్సాప్ ద్వారా అన్ని సేవలు అందిస్తారు. అది కూడా ఆర్టీజీఎస్ మినిస్టర్గా లోకేష్ గారు దాన్ని కూడా తీసుకొచ్చారు. ఈ వాట్సాప్ గవర్నెన్స్ లో 750 సేవలు. మీ ఊర్లో ఎంఆర్ఓ ఆఫీస్ ఉన్నా పోయే పని లేదు, మీ ఊర్లో కలెక్టర్ ఉన్నా ఆయన దగ్గరికి పోవాల్సిన పని లేదు. దర్జాగా ఫోన్లో మెసేజ్ పెడితే మీ సేవలు మీకు అందే విధంగా చేసే బాధ్యత నాదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మీరందరూ చూస్తూ ఉంటారు,
నేను ఎప్పటికప్పుడు పింఛన్ ఇస్తే టెక్నాలజీ ద్వారా ఆడిట్ చేసుకుంటున్నాను ఎక్కడ పింఛన్ ఇచ్చామని. అదే సమయంలో పింఛన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఒక మెసేజ్ పంపిస్తున్నాను, మీ పింఛన్ సక్రమంగా అందిందా, ఏమైనా డబ్బులు అడిగారా, లేకుంటే ఏమన్నా మిమ్మల్ని అవమానించే విధంగా మాట్లాడారని చెప్పి అడుగుతున్నాను. వస్తున్నాయా లేదా నా ఫోన్లని మిమ్మల్ని అడుగుతున్నా. వస్తున్నాయని జైలుపై కదండి. ఎప్పటికప్పుడు పంపిస్తున్నాం. ఇంకా కొంతమంది ఫోన్లు సరిగా వాడడం లేదు, మీకు ట్రైనింగ్ కూడా ఇవ్వాలి. అందుకే గ్రామాల్లో ఉండి స్వర్ణ గ్రామాల ఆలయాలు ఉన్నాయి, కార్యాలయాలు ఉన్నాయి, వాళ్ళందరినీ ఈ పనికే పెడతా, మీ అందరిలో ట్రైనింగ్ ఇప్పిస్తా. భవిష్యత్తులో మీ సెల్ ఫోనే మీకు ఆయుధం, ఏది కావాలన్నా దర్జాగా చేసుకునే విధంగా మిమ్మల్ని ఎంపవర్ చేసే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు 3వ మెగా పీటీఎం చాలా బాగా జరిగింది, చాలా తృప్తినిచ్చింది, నమ్మకాన్ని ఇచ్చింది. ఈరోజు అందరం కూడా భాగస్వాములయ్యాం. నేను ఈరోజు మీరు చూస్తే మేము ఒకటే ఆలోచించాం, ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి, ఈ సమాజాన్ని ఆదుకోవాలి, మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడమే కాకుండా భవిష్యత్తులో తిరుగులేని శక్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తయారు చేయాలని నేను కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ నరేంద్ర మోడీ గారు కానీ మేము ఒక సంకల్పంతో ముందుకు పోతున్నాం. ఇప్పటికే ఫలితాలు మీరు చూశారు. మీరు సహకరిస్తే ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయి. అన్ని వ్యవస్థలను ప్రక్షాళన చేస్తాం, సమర్థవంతంగా పనిచేపిస్తాం. అన్ని విషయాల్లో మీరు ఎక్కడికక్కడ మెరుగైన జీవన ప్రమాణాలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తూ ఈ మీటింగ్కి వచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై భారత్, జై తెలుగు తల్లి.